హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపింది. ఇక ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా మొదటగా విడుదలవుతాయని, వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత నిధులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ఎలా చేస్తే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందుతారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి, వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అనేక పథకాలకు ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా ఇప్పుడు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత నిధులు అనేది కూడా నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి. ఏటా 6,000 రూపాయలు అయితే ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. ఈసారి మాత్రం ఈ పథకాన్ని 12,000 రూపాయల వరకు పెంచుతూ 4 నెలలకు ఒకసారి 4,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది. ఇక వెంటనే ప్రతి రైతు కూడా ఈ పనులు పూర్తి చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా వెంటనే చేసుకోవాలని అయితే తెలిపింది. ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేయని రైతులు ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.